హలో ఎవరోన్. చాలా సందర్భాల్లో మీరు దగ్గర బంధువులనో ఫ్రెండ్స్ అనో బాగా తెలిసిన వారనో వాళ్ళు అడిగినప్పుడు అవసరం కోసం అధిక మొత్తంలో డబ్బులు ఇచ్చుంటారు. వాళ్ళు కూడా ఫలానా సమయం కల్లా డబ్బులు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తామని కూడా చెప్పుంటారు. కానీ ఆ సమయానికి డబ్బులు తిరిగి పోగా మీకు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వరు, మీరు చేసేటటువంటి ఫోన్ కాల్స్కి ఎత్తరు. ఇలాంటప్పుడు మీరు మనీ రికవరీ సూట్స్ అనేవి కోర్టులో ఫైల్ చేయాలి. ఇలాంటి సందర్భాల్లో డబ్బులు తీసుకున్నటువంటి వ్యక్తి కానీ బాగా తెలివిగలలోడైతే తన దగ్గర ఉండేటటువంటి ఆస్తుల్ని మీ కంటికి కూడా కనిపించకుండా వేరే వాళ్ళకి అమ్మేస్తాడు, లేదంటే వేరే వాళ్ళ పేరు మీద రాసేస్తాడు. తర్వాత మీరు కోర్టులో కేసు గెలిచిన తర్వాత అతన్ని డబ్బు తిరిగి కట్టమంటే, నా దగ్గర ఎటువంటి ప్రాపర్టీస్ లేవు, నేను ఏదో ఒక బిజినెస్ చేసి దెబ్బతిన్నాను, కావాలంటే నా ఆస్తులన్నీ మీరు చెక్ చేసుకోండి అని చెప్పి కోర్టు ముందు ఏదో ఒక మాటలు చెప్తూ ఉంటాడు. ఇలాంటి సందర్భాల్లో మీరు జరిగినటువంటి విషయాన్ని మీ అడ్వకేట్కి కానీ చెప్పినట్లయితే అడ్వకేటు ఒక అఫిడవిట్ని రాస్తూ అఫిడవిట్ని ఆర్డర్ 38 రూల్ 5 ఆఫ్ సిపిసి కింద కోర్టులో ఒక పిటిషన్గా వేస్తారు. ఈ అఫిడవిట్ ద్వారా కోర్టుకి అతను ఏ సందర్భంలో ప్రాపర్టీని అమ్ముతున్నాడు, ఇప్పుడు కేసు ట్రయల్లో ఉంది, అయినప్పటికీ అతను ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నాడని చెప్పి మీరు కానీ చెప్తే కోర్టు దాన్ని పరిశీలించి అది నిజమని తెలిసినప్పుడు అతనికి వార్నింగ్ ఇస్తుంది. కోర్టు డిఫెండెంట్కి సెక్యూరిటీ పర్పస్ కింద తనకు ఉండేటటువంటి ప్రాపర్టీని ఫర్నిష్ చేయమని చెప్తుంది. లేదంటే ఎంత మొత్తంలో మనీ అనేది తీసుకొని తిరిగి కట్టలేదో అంత మనీని డిపాజిట్ చేయమని చెప్తుంది, సెక్యూరిటీ డిపాజిట్. తర్వాత కేసులోని జడ్జిమెంట్ని బేస్ చేసుకొని ఒకవేళ అతను కానీ కేసు గెలిచినట్లయితే ఆ డబ్బుని తిరిగి వాపస్ రూపంలో ఇచ్చేస్తుంది. ఇలాగా డిఫెండెంట్ యొక్క ప్రాపర్టీని మనీ రికవరీ సూట్లలో కోర్టు అటాచ్మెంట్గా యాడ్ చేసినప్పుడు అతను ఆ ప్రాపర్టీని రిజిస్టర్ చేయలేడు, ఆ ప్రాపర్టీని బ్యాంకులో పెట్టి మార్టిగేజ్ చేయలేడు, అలాగే ఆ ప్రాపర్టీని దొంగతనంగా వేరే వాళ్ళకి అమ్మినా కూడా వాళ్ళకి టైటిల్ అనేది రాదనమాట. కేసు అనేది ట్రయల్లో ఉన్నప్పుడు మీ అపోనెంటు తన దగ్గర ఉండేటటువంటి ఆస్తులన్నింటినీ దొంగతనంగా అమ్మేయాలని చూసినా, లేదంటే వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలని చూసినా మీరు ఇమీడియట్గా మీ అడ్వకేట్ యొక్క సలహాను తీసుకోండి.